ఏంటి ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది? ఎవరు రాలేదా లేకపోతే నేనే ఫస్ట్ వచ్చానా? అయినా మా బావగాడు ఎప్పుడు ఫస్ట్ వస్తాడు కదా, వాడే రాలేదంటే ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంట్రా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఆఫీస్కి రాలేదేంటి? మా నాన్న ఏదో వెళ్ళి ఆ శైలి దగ్గర పొడి చేస్తాడు, ఎర్ర తీసేస్తాడు అనుకుంటే తేరా వెళ్ళి కనీసం శైలితో మాటను కూడా మాట్లాడలేదురా. మాట్లాడతాడులే, కొంచెం కన్విన్స్ చేయాలంటే టైం కావాలి కదరా. ఇంకెంత ఏం కావాలరా? నీకు పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు. మరి ఎందుకురా అలా మాట్లాడతావు? ఇంకేం మాట్లాడాలరా? మా డాడీ ఏదో సూపర్ హీరో, చాలా క్యూట్ అని గొప్పలు చెప్పాలా ఏంటి? అదంతా కాదు కానీ ఆఫీస్కి ఎందుకు రాలేదు అది చెప్పు. వచ్చాడుగా మా హీరో, సిటీ మొత్తం తిప్పి చూపించాలంట. రాక వచ్చాడు కదరా, తిప్పి చూపించి. మరి అయినా పేరెంట్స్ హ్యాపీనెస్ కంట మనకేముంటుందిరా చెప్పు. రే, నువ్వు వాట్సాప్ మోటివేషన్ కొటేషన్లు చెప్పుకో. బావా, నా మాట విని మీ నాన్నని సిటీ మొత్తం తిప్పి చూపించు. అప్పుడైనా కొంచెం శైలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆఫీస్ టెన్షన్స్ ఇవేవి ఉండవు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నీకైనా అర్థమవుతుందా? నీకెప్పుడు అదే యావారా? శైలు ఎంత అడిగినా నీకు ఆ ప్రాబ్లం చెప్పట్లేదు కదా. మీ నాన్న ఎలాగో అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు కదా, మీ నాన్నకు మాట్లాడమని చెప్పు శైలుతో. సో మీ నాన్న మాటలు వినైనా శైలు కన్విన్స్ అవుద్దేమో, ఆ ప్రాబ్లం చెప్పుద్దేమో కదా. మా నాన్న పనిచేస్తాడంటావా? ఏ తండ్రైనా కొడుకు కోసం ఏ పనైనా చేస్తాడరా. రే, మరీ మనం బ్రోకర్లు చేసే పని చెప్తున్నామేమోరా. సరే, ఇప్పుడు నీకు శైలుకు పెళ్ళయింది, మీ ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయనుకో, దాన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఆబ్వియస్లీ మా నాన్నే కదా. అప్పుడు మీ నాన్న బ్రోకర్ అవుతాడా? కాదు కదా. రే, కొడుకు కాపురం కోసం తండ్రి మాత్రం చేయడం బాధ్యతరా. ఇది కూడా అంతే, కాకపోతే అది పెళ్లి తర్వాత, ఇది పెళ్లికి ముందు అంతే. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? తాగి సగం చెప్పావు కదా, తాగకుండా మొత్తం స్టోరీ చెప్పే. ప్రాబ్లం అవుతుందేమోరా. మీ డాడీ క్యాజువల్గా తీసుకొని నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో అని నాకు హోప్ ఉంది. నీకు హోప్ ఉందేమో కానీ మా డాడీ అర్థం చేసుకోకపోతే మాత్రం నీ హోప్లెస్ అవుతా. ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా బావా. అంతే అంటావా? అంతే, నువ్వు మాట్లాడు. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. ఎక్కడేం చేస్తున్నావు డాడీ? సిటీ చూస్తున్నాను రా. ఎక్కడి నుంచి ఏ సిటీ కనిపిస్తుంది? ఓహో, ఆంటీయా? చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చాను కదా, అంతా మారిపోయింది, అందుకే చూస్తున్నాను. ఎక్కడి నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది? సిటీ మొత్తం తిరిగి చూస్తే కనిపిస్తుంది. నువ్వు చూపిస్తావా? బాగానే ప్లాన్ చేసావుగా, నా మట్టుకు నేనే చూపించేలాగా. రేయ్, ఏదో మాటల మధ్య వచ్చింది కదా అని అడిగాను, అంతే, కావాలని ఏం అడగలేదు. అవును డాడీ, అసలు నువ్వు దేనికి వచ్చా ఏం చేస్తున్నావు? శైలితో మాట్లాడడానికి. మరి మాట్లాడావా? అయినా నాకేం తెలుసాను రా మాట్లాడడానికి. నువ్వు తాగిన మొత్తంలో 3 ముక్కలు చెప్పావు, నాకు తెలిసి తెలియక 4 ముక్కలు చెప్తే ఆ అమ్మాయికి నచ్చకపోతే 32 పళ్ళు ఊడిపోయేలా కొట్టిద్ది. శైలి అలా చేయదు డాడీ, చాలా మంచిది. చెప్తేనే కదరా ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు తెలిసేది. నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం పట్టినా పర్లేదు, నేను ఓపిక్గా వింటాను. ఇప్పటికే 50 ఎపిసోడ్లు రాశాడు మా రైటర్ గాడు, అది చూస్తే నీకు తెలిసిపోతుంది. ఎరా, నువ్వు సింపుల్గా చెప్పొచ్చుగా, అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా జరిగింది? నీకు ఏ జాబు రావట్లేదని, ఎందుకు పనికి రావని నువ్వు నన్ను తిట్టలేక పక్కింటోళ్ళకి చెప్తూ ఉంటే అది విని నేను భరించలేక నైట్కి నేను బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు పరిచయం అయింది. ఐఎమ్ రియల్లీ సారీ శైలు, నాకు ఇప్పుడే అర్థమైంది నేను ఎంత హర్ట్ చేశానో అని. ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకిప్పుడు ఇలా చేయను. రాహుల్, ఇదంతా నేను నీ మీద కోపంతో చేయలేదు రాహుల్. తెలుసు శైలు, ఇదంతా నా మీద ప్రేమతో చేసావని, నువ్వు చెప్పక్కర్లేదు. రాహుల్, మనం ఫస్ట్ కలిసినప్పుడు ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఇప్పుడు ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోతున్నాం. టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా. టైం కన్నా వేగంగా మనం థింక్ చేస్తున్నాం శైలు, అంతకన్నా వేగంగా మనం పరిగెడుతున్నాం మిషన్ లాగా. లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎటు వెళ్తుందో అస్సలు అర్థం కావట్లేదు. మంచి మనసుతో మనం ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అవుతుంది. ఒక్క ప్రాజెక్ట్ కరెక్ట్గా చేయవు కానీ ఆఫీస్లో ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు మాత్రం పెట్టుకుంటావు. ఆ ప్రాజెక్ట్ మొత్తం నీ నైట్ అంతా కష్టపడి కంప్లీట్ చేస్తే నువ్వు సింపుల్గా స్మైల్తో ప్రెజెంటేషన్ ఇచ్చేసి క్రెడిట్ అంతా దొబ్బేసావు.
ఎక్స్క్యూజ్ మీ, ఆఫీస్లో ఈ ప్రాజెక్ట్ వల్ల 10 ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి. నువ్వు అంత తోపైతే నువ్వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది. నా దగ్గర లేదా ప్రెజెంటేషన్ డేటా? అవునులే, నీలా వేరే వాళ్ళ ప్రెజెంటేషన్ దొబ్బేసి అంత చీప్ క్యాటర్ కాదు నాది. రాహుల్ అలా గొడవలతో కొన్ని మిస్అండర్స్టాండింగ్లతో మొదలైంది మా లవ్ స్టోరీ. ఇగో ఇప్పుడు మేము లివింగ్లో ఉన్నాం. రే నాన్న, ఈ లివింగ్ బాక్సింగ్లు మనకు అవసరమా చెప్పు? మంచి పెళ్లి చేసుకోవచ్చు కదా. బాగానే చెప్పావు, నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ దానికి పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. పెళ్ళంటే చాలు ఏదో పూణం వచ్చిన పూలం దేవిలా ఊగిపోద్ది. కూర్చోబెట్టి చెప్తే అన్నీ సర్దుకుంటాయరా. నాతో అవ్వట్లేదనే కదా నీతో ట్రై చేస్తున్నాను. సరే, నేను మాట్లాడతాను. ఇప్పుడు కాదులే. మరి ఇంకెప్పుడు రా? ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, ఎక్కడో దగ్గర మాట్లాడదులే. సరే, నీ ఇష్టం. అవును, ఇంతకు శైలి వస్తుందే? వస్తుంది, నేను మాట్లాడతా. సరే. శైలి, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఒకసారి టెర్రస్ మీదకి వస్తావా? ఎందుకు? మొక్కలకు నీళ్లు పోయడానికి. పిలిచే కదా, రావచ్చు కదా. సర్లే, వస్తున్నా. రా. ఏంటి పిలిచావు? ఈరోజు నువ్వు ఆఫీస్కి లీవ్ పెడతావా? జోక్ బాగుంది. జోక్ కాదు, సీరియస్గానే చెప్తున్నా. అయినా అలా ఎలా దొరుకుతుంది ఇంత సడన్ గా? అంటే నేనే అందరినీ లీవ్ కి ముందు ఇన్ఫార్మ్ చేయమంటాను, అలాంటిది నేనే పెడితే బాగోదు. నీతులు చెప్పేవారు ఎవరు పాటించలేని అందరికి తెలుసు, కానీ నువ్వు లీవ్ పెట్టు. ఎందుకు అసలు లీవ్? నువ్వే కదా మా డాడీ ఇంట్లో 2 days ఉండమని చెప్పావు. మా డాడీకి సిటీ మొత్తం చూడాలని ఉందంట. అందుకు నువ్వున్నావు కదా, నువ్వెళ్ళి చూయించు. మా డాడీకి మన ముగ్గురు కలిసి బయటికి వెళ్ళాలని ఉందంట. నేనెందుకు? మా నాన్న అంతే. మా డాడీ ఉన్నంతకాలం అందరం కలిసి ఉండాలి, కలిసి తిరగాలి. ఏంటి ఇప్పుడు నన్ను కూడా మీ ఫ్యామిలీలో కలిపేసుకున్నారా ఏంటి? ఇప్పుడేంటి, ఎప్పుడో కలిపేసుకున్నాను. అవునందుకు నీకు రావడం ఇష్టం లేదా ఏంటి? అలా ఏం కాదు, డెసిషన్ తీసుకునేటప్పుడు నాకు చెప్పాలి కదా. నాకు నా మీద నమ్మకం లేదు, కానీ మా నాన్న మీద నమ్మకం చాలా ఉంది. ఒకసారి తిని నాకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే చాలు, తనను కోడల పిల్లగా ఊహించేసుకుంటాడు. అప్పుడే అంత పెద్ద మాటలు ఎందుకులే, కోడలని. ఇంకెప్పుడు ఇద్దరు మోకాలు చెప్పుడు అరిగిపోయి కరపడుకొని నడిచేటప్పుడు వస్తావు మా ఇంటికి? అలా అని కాదు. మరి ఈరోజు లీవ్ తీసుకోవచ్చు కదా. అడుగుతుంది మీ మామే కదా, మనం రోజు వెళ్ళే ప్లేసెస్కి రెస్టారెంట్స్కి తిప్పి తీసుకొద్దాం. కాదనకు శైలు. సరే, ఈరోజు ఒక్కరోజు అయితే ఓకే, మళ్ళీ మళ్ళీ అంటే మాత్రం కుదరదు. ఈ ఒకసారికే, నేను మళ్ళీ అడగను. సరే. రాహుల్, కారు కొన్నావా? చెప్పనే లేదు. ఈ కారు నాది కాదు, శైలుది. ఓ, నాది కాదంకుల్. ఏ నీది కదా? ఎన్నాళ్ళు నీదే అనుకున్నా కదే. మనది. నాదైతే ఒకటి, మీదైతే ఒకటా? బానే. నీలాగే నీ మనసు కూడా బంగారం అమ్మా. ఓ 2 రోజులు ఉండండి, అది బంగారం ఎత్తరో తెలుస్తుంది. సరే, ఆగరా. లేడీస్ ఫస్ట్. అమ్మా, ముందు నువ్వు ఎక్కు. ఫస్ట్ మీరు ఎక్కిన నేను ఎక్కిన కారు కదలదు, ఎందుకంటే కార్ డ్రైవింగ్ తనకే వచ్చు. మరి నువ్వు నేర్చుకోవచ్చు కదరా. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటా అంటే నీకెందుకులా దెబ్బలు తగులుతాయి అన్నావు, ఇప్పుడు కారు నేర్చుకోమంటున్నావు. ఇదంతా కావాలనే కదా. రాహుల్, ఏంటది అంకుల్తో? ఆపుతావా? మీరు ఎక్కండి. ఎక్కండి అంకుల్. సరే అమ్మా. సిటీ చాలా మారిపోయిందిరా. నువ్వు వెళ్ళిన తుప్పలు మాత్రం అలాగే ఉన్నాయి. అటు చూసావా? అమ్మా, ఆకలి అవుతుంది. నీకే పని లేకపోతే ఫస్ట్ గుర్తొచ్చేది ఆకలే. అంటే ఏంటి, పనుంటే ఆకలి అవ్వదా? అలా పెట్టమ్మా గడ్డాడికి. ఇప్పుడు నువ్వు తినేది అదే. నువ్వు దిగు ఫస్ట్. నేనేదో క్యాజువల్గా అన్నానే. రెస్టారెంట్ వచ్చింది, అందుకు దిగంటున్నా. ఓ అదా. పదండి అంకుల్. డాడీ, ఏంటి ఇక చిన్నపిల్లలు చేస్తున్నావు? నువ్వు నాకు ఇప్పుడు చిన్నపిల్లడు వేరా? అరే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు భరిస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా? రాహుల్, తండ్రి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. తిను. అతను చేసే పనులకి నువ్వు సపోర్టా? సపోర్ట్ కాదు, ఆర్డర్. ఆర్డరు పనులకి ఇవ్వాలి, నాలాంటి వాళ్ళకి కాదు. తిను ఫస్ట్.
అంకుల్ పర్లేదు, చేత్తో తినండి. వదిలే అమ్మా, మళ్ళీ వాడు తిడతాడు. ఎందుకు? ఇలాంటి పాస్ట్ రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు స్పూన్తో తినాలని వాడు చెప్పాడు. ప్రెస్టేజ్ ఎక్కడైనా చూయించొచ్చు, అన్నం దగ్గర కాదు. పర్లేదు, మీరు చేత్తో తినండి. నాన్న ఇప్పుడు ఇవన్నీ అవసరమా? తెలుస్తుంది పెళ్ళికి ముందే నువ్వు ఎలాంటి వాడివో. ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అవసరమా? రేయ్, తినేటప్పుడు మాట్లాడకూడదు, తిను. కావాలని అన్నీ నువ్వే స్టార్ట్ చేస్తావు, ఏదో ఒకటి చెప్పి సింపతితో బాగానే ఎండ్ చేస్తావు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏంటి తినేటప్పుడు? తినండి. బిల్ ఇవ్వండి అన్న. మనం కదా యంగ్, ఆయనేంటి అంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు? అంటే మా నాన్న కొండలు ఎక్కడంలో గుంటలు ఎక్కడంలో గుంతలు ఎక్కడంలో కొట్టిన పిండి. అంటే మా తాత మూలికి వైద్యుడు అని మనం చెప్పాను కదా, కావాల్సిన మూలికలన్నీ మా నాన్నే తెచ్చేవాడు అనమాట, ఈ కొండలో నుంచి తుప్పలో నుంచి. అలా ఆహా, ఈ కొండలు గొట్లు అన్నీ బాగున్నాయి కదా నాన్న? చాలా బాగున్నాయిరా. ఇవే కొండలు గొట్లు మన ఊర్లో కూడా ఉంటాయి కదా, ఇక్కడే చూడాలా? అక్కడ చూడొచ్చు కదా. ఏది ఎప్పుడు మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఈ మాట మళ్ళీ చెప్పుకో కదా, 2 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. ఫస్ట్ వెళ్ళి తనతో మాట్లాడు. నేను మాట్లాడతా కానీ నువ్వు వెళ్ళు ఫస్ట్. ఇదేం ట్విస్ట్? నువ్వు వెళ్తేనే నేను మాట్లాడతాను రా. ట్విస్ట్ ఎదిరింది కానీ సరిగ్గిల్లు మాట్లాడు తనతో. సరే నువ్వు వెళ్ళు. ఏంటమ్మా, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది. అవును అంకుల్, ఇక్కడికి వస్తే టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. మన లైఫ్ కూడా అంతేనమ్మా, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగని ప్రేమించే వాళ్ళని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. దేని గురించి చెప్తున్నారు అంకుల్? నీ పెళ్లి రాహుల్ పెళ్లి గురించమ్మా. అది రాహుల్ నాకంతా చెప్పాడు. పెళ్లి చేసుకుంటే ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండమేమో అని భయమేస్తుంది అంకుల్. వర్షం వస్తుందని తెలిసి గొడవ తీసుకెళ్ళడం ముందు జాగ్రత్త. వర్షం వస్తుందేమోనని భయపడి ఇంట్లో నుంచి బయట రాకపోతే అమాయకత్వం. పెళ్లి చేసుకున్నాక ప్రాబ్లమ్స్ వస్తాయో లేవో నాకు తెలియదు, కానీ పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని పెళ్లి చేసుకోపోవడమే మూర్ఖత్వం అవుతుంది. నా ఉద్దేశం అది కాదు అంకుల్. నేను చాలా మందిని చూశాను, వాళ్ళెవ్వరికి సెట్ అవ్వలేదు. మన చేతిలో ఉన్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ఫింగర్ ప్రింట్తో కూడా మ్యాచ్ అవ్వదు. ఒకరికి ఒక స్టోరీ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో స్టోరీ ఉంటుంది. అలా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదమ్మా. వాళ్ళని చూసి మనకు కూడా ఇలాగే అవుతుంది అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అంతెందుకు, నాకు తెలిసి మా ఊర్లో ఏ ఒక్క ఫ్యామిలీలో కూడా డివోర్స్ కేసెస్ లేవు. నమ్ముతావా నువ్వు? నాన్నకి ఒకవైపే చూసి మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. మీ పేరెంట్స్ విషయంలో, మీ రిలేటివ్స్ విషయంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. సరే నువ్వు పని చేయి, నువ్వు కొన్ని రోజులు మా ఇంటికి రా, మా ఇంట్లోనే ఉండు. మేమేంటో, మా మంచితనం ఏంటో, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూస్తే నీకే అర్థమవుతుంది. చూస్తున్నా అంకుల్, మీరు రాహుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మా ఇంటికి వచ్చావే అనుకో, నీ మైండ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి ఓ సొల్యూషన్ దొరుకుతుంది. ఏంటమ్మా, మా ఇంటికి రావడానికి భయపడుతున్నావా? అయ్యో అలా ఏం కాదు అంకుల్. అంటే ఇప్పుడు ఆఫీస్లో లీవ్ దొరకడం కష్టం, దొరకగానే పక్కా వస్తాను. వస్తాను కాదు, ఇద్దరు కలిసి రావాలి, సరేనా? సరే.